అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 50+ మామ్ అట్ లక్ష్మీ భాస్కర్ రొటీన్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక 15 డేస్ బ్యాక్ ఎప్పుడో ఒక వీడియోలో చెప్పాను, నా హెయిర్కి ఒక ఆయిల్ చేసుకుంటున్నాను. సారీ లాస్ట్ మంత్ వీడియోలో అనుకుంటానండి. సో నా హెయిర్కు అంటే నా గ్రే హెయిర్కు ఒక ఆయిల్ చేసుకుంటున్నాను. అది కాన రిజల్ట్ వస్తే మీతోటి షేర్ చేస్తానని చెప్పాను. ఆ ఆయిల్ చేసేసుకున్నాను. 1 వీక్ నుంచి 1 వీక్లో 2 టైమ్స్ అండి అప్లై చేశాను. నా గ్రే హెయిర్ అన్నది కలర్ చేంజ్ అవుతూ ఉంది. సో చూడండి, చేసుకున్నది 2 టైమ్స్, వీక్లీ ట్వైస్ అప్లై చేశాను. ఒకవేళ యంగ్ అబ్బాయిలు అనుకోండి, ఆల్టర్నేట్ డేస్ అప్లై చేసుకోండి, ట్రై చెయ్యండి. మళ్ళీ రాకపోతే మాత్రం నన్ను ఎటువంటి మాట అనకండి. నాకైతే గ్రే హెయిర్ అన్నది కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంది. సో బ్యాక్ సైడ్ వీడియో చూపిద్దాము అంటే ఓకే, ట్రై చేద్దాం, చూసుకోండి మీరే. ఇక్కడ నాకు వైట్ హెయిర్ వచ్చినదండి, అది కలర్ చేంజ్ అయ్యింది. సో అందుకోసం అనేసి నేను మళ్ళీ ఈ వీడియోను చేస్తున్నాను. చేసి పెట్టుకున్న ఆయిల్ కూడా చూడండి, అయిపోయి ఇంత మిగిలింది. సో నెక్స్ట్ టైం కూడా అవ్వదు, మళ్ళీ చేసి పెట్టేసుకుంటాను. ఇక ఎందుకు ఆలస్యం అండి, ఈ ఆయిల్ ఎలా చేశానో అన్నది ఒకసారి చూసేయండి. ఈ ఆయిల్ తయారు చేసుకోవటానికి మనకు ఒక మందపాటి గిన్నె, లేదంటేనండి మీ దగ్గర ఐరన్ కడాయి ఉన్నా పర్వాలేదు. సో మనకు మందార పువ్వులు కావాలి. ఈ మందార పువ్వుల్లోనండి అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వలన మనకు స్కాల్ప్, అలాగేనండి మనకు కెరటిన్ అనేది బాగా వృద్ధి చెందుతుంది. అందుకోసం అనేసి దీనిని వాడుతారు. సహజంగా ఇది హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేస్తుంది. ఇక ఆనియన్ అండి డాండ్రఫ్ను తగ్గిస్తుంది. అలాగేనండి హెయిర్కు కావలసిన ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేసి రూట్ నుంచి హెయిర్ పెరిగేలాగా మనకు దోహదం చేస్తుంది. ఇక బీట్రూట్ అన్నదండి మనకు న్యాచురల్గా కలర్ను తేవటానికి యూజ్ చేస్తాం. ఇక కరివేపాకు, మెంతులు, ఇది మనకు తెలిసినదే. నల్ల జుట్టును అలాగే షైనీని, సిల్కీని హెయిర్కు వచ్చేలాగా ఇవి చేస్తాయి. సో ఇక నువ్వుల నూనె అంటారా, నువ్వుల నూనె రాయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి మనకు స్ట్రాంగ్ హెయిర్, అలాగే బ్లాక్ హెయిర్ అన్నది వస్తుంది. ఈ నువ్వుల నూనెతో పాటు అండి మనము న్యాచురల్గా యూజ్ చేసే కోకోనట్ ఆయిల్ను కూడా కొద్దిగా వేసుకోవాలి. మీ దగ్గర నువ్వుల నూనె లేదు అనుకుంటే మొత్తం కోకోనట్ ఆయిల్ తోటే చేసేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకు కోకోనట్ ఆయిల్ వలన జుట్టు పెరగటంతో పాటు సిల్కీ హెయిర్, అలాగే స్ట్రాంగ్ హెయిర్ అన్నది వస్తుంది. అది న్యాచురల్గా కోకోనట్ ఆయిల్లో ఉన్న బెనిఫిట్స్. సో ఇవన్నీ వేసేసి అంటే మందారం ఆకులు, అలాగే బీట్రూట్, తరిగిన బీట్రూట్, అలాగే సన్నగా తరిగిన ఆనియను, అలాగే మెంతులు, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసిన తర్వాత ఎండబెట్టిన ఉసిరి కొద్దిగా వేసుకోవాలి. మీ దగ్గర ఉసిరి లేదు అనుకోండి, పర్వాలేదు. ఉసిరి లేకున్నా ప్రాబ్లం ఏమీ లేదు. మెయిన్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి మందారము, అలాగే బీట్రూట్, ఆనియను, మెంతులు, కరివేపాకు, ఇవి ఉంటే చాలు. ఇక నూనె కూడానండి నువ్వుల నూనె లేకున్నా పర్లేదు, మన దగ్గర ఒకవేళ కొబ్బరి నూనె ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇక ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత మనం స్టవ్లో సిమ్లోనే ఉంచి దీనిని మరిగేలాగా చూసుకోవాలి. హైలో పెట్టకూడదండి. సో ఇది సిమ్లోనే బాగా మరగాలి. మరిగి ఈ ఆనియన్స్ ఇవన్నీ కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి.
ఇది సిమ్లో మరగటానికంటే మనకి ఈజీగా ఒక 10 మినిట్స్ అనేది పడుతుంది. సో మధ్య మధ్యలో అడుగంటకుండా మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలాగ మనకు కలర్ చేంజ్ అయిన తరువాత మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలండి, మరి పచ్చిగా ఉండకూడదు. ఆనియన్ అనేవి కూడా బాగా కొద్దిగా వేగేయాలి. సో ఇప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుందండి ఇలాగా. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగంతా మరిగిన ఆయిల్ అండి ప్యాన్ కింద కానీ లేదు అంటే అలాగ చల్లారి చేసుకోవచ్చు. ఇలాగ చల్లారిన ఈ ఆయిల్ను మీరు మూత పెట్టేసి 24 గంటల తర్వాత, అంటే ఒక రోజంతా మూత పెట్టేసి ఉంచుకున్న తర్వాత దీనిని 24 గంటల తర్వాతనండి మూత తీసేసుకొని వడగట్టేసుకోవాలి. ఇలాగ వడగట్టుకున్న ఈ ఆయిల్ను ఒక చిన్న బాటిల్లో వేసేసుకొని గాలి అనేది దూరకుండా మీరు ఎక్కువ చేసుకున్నారు అనుకోండి, ఎక్కువ ఆయిల్ చేసుకున్నప్పుడు పెద్ద బాటిల్లో వేసేసుకోండి. లేదు అనుకుంటే కాన మీరు, నేను తక్కువ చేయటం వల్ల ఒక చిన్న బాటిల్లో ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను. మీరు కూడానండి ఒక చిన్న బాటిల్లో, లేదు మీ దగ్గర ప్లాస్టిక్ బాటిల్ ఉన్నా పర్లేదు, ఈ ఆయిల్ని వేసేసుకొని మెయిన్ అండి దీంట్లో తడి లేకుండా అలాగే గాలి దూరకుండా మనము జాగ్రత్తగా మూత పెట్టేసుకోవాలి. ఇది మీకు ఎన్ని రోజులైనా పాడవ్వదండి. ఇలాగ మూత పెట్టేసుకున్న ఈ ఆయిల్ మనము వారానికి 2 సార్లు లేదా 3 సార్లు విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసి, మీది చిన్న జుట్టు అనుకుంటే ఒక విటమిన్ ఈ క్యాప్సూలు, లేదు పెద్ద జుట్టు అనుకుంటే ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఆయిల్ వేసేసుకోనండి. బాగా కలిపేసుకొని కొద్దిగా తీసుకొని పాయలుగా విడదీసుకొని మన హెయిర్ను అప్లై చేసేసుకోవాలి. ఇలాగ పాయలుగా విడదీసుకొని అప్లై చేసుకున్న ఈ ఆయిల్ తోటి ఒక 5 to 10 మినిట్స్ బాగా మసాజ్ చేసుకోవటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. ఒక 2-3 అవర్స్ తర్వాత మనము మైల్డ్ షాంపూ తోటి స్నానం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఆయిల్ ఎలా తయారు చేసుకున్నాను, ఎలాగా వారానికి 2 సార్లు అప్లై చేసుకున్నాను, నా వైట్ హెయిర్ను ఎలాగ నేను కలర్ చేంజ్ చేసుకుంటున్నాను న్యాచురల్గా అన్నది. ఓకే, ఈ ఆనియన్ వల్లనంటే మనకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే ఇప్పుడిప్పుడే వస్తున్న గ్రే హెయిర్ను అంటే తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. అలాగే ఇప్పుడు మనం దీంట్లో వాడిన ఇవి ఫ్లవర్స్, మందార ఫ్లవర్స్ అండి, వాటి వల్ల కూడా మనకు హెయిర్ ఫాల్ తగ్గి మన హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది. ఇక మనకు కోకోనట్ ఆయిల్ గురించి చెప్పనవసరం లేదు. కోకోనట్ ఆయిల్ లేని వాళ్ళు నువ్వుల నూనె, ఈ నువ్వుల నూనె అంటే మనకు ఒత్తుగా పెరగటమే కాకుండా ఇది కూడానండి మనకు హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేస్తుంది, గ్రే హెయిర్ను కూడా బ్లాక్ హెయిర్గా కన్వర్ట్ చేసేస్తుంది. సో అందుకోసం అనేసి నేను నువ్వుల నూనెతోటి తయారు చేసుకున్నాను. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్గా వాడినేదండి బీట్రూట్ అన్నదండి మనకు హెయిర్ను న్యాచురల్గా కలర్ను చేంజ్ చేస్తుంది అన్నమాట. సో బీట్రూట్ వేసి ఈ ఆయిల్ని కాసాను. ఇది
వారానికి 2 సార్లు అప్లై చేసుకున్నాను. లైట్గా అయితే నాకు హెయిర్ చేంజ్ అయ్యింది. ఇంకెందుకు ఆలస్యం, ఆతృత పట్టలేకపోయాను. సో వీడియో చేసేస్తున్నాను. మా వారు ఏమన్నారంటే ఇంకొక 1 వీక్ తర్వాత ట్రై చేసి చేసుకో వీడియో అన్నారు. ఆడవాళ్ళం కదండి, ఆతృత తట్టుకోలేము, నోట్లో మాట ఉంచుకోలేము. అందుకోసం అనేసి ఈ వీడియో చేశాను. ఎవరైనా యంగ్ వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆపేసుకోండి. ట్రై చేయడంలో తప్పు లేదు. ప్రాబ్లం వస్తే మాత్రం ఇమ్మీడియట్గా ఆపేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆయిల్ నచ్చింది అనుకోండి, ఒక లైక్ ఇచ్చుకోండి, వీలైతే షేర్ చేసేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో నుండి మరి మన ఆడవాళ్ళకు సంబంధించిన టాపిక్ తోటి మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ లక్ష్మీ భాస్కర్. బాయ్ అండి.